జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హిందూ మతంలో ఒక గొప్ప ప్రకటన చేశారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ గారు ఒక ప్రకటన చేశారు. అది ఆ కోటాను కోట్ల ఆ స్వామివారి యొక్క భక్తులు మనోభావాలు ఆనందంతో నింపబడింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వివరాల్లోనికి వెళితే, హిందువులమని చెప్పుకుంటూ తిరుపతి తిరుమల దేవస్థానంలోనికి ఉద్యోగంలో వచ్చి చేరి, ఆ తరువాత మతం మారి ఒక పక్కన దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మరలా వాళ్ళ చర్చల్లోకి వెళ్ళి వారి కార్యకలాపాలను కొనసాగించేటటువంటి వారు ఎవరైతే ఇట్లాంటి వారు ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి టీవీ5 బిఆర్ నాయుడు గారు ప్రకటించారు. ఆయన ఆదేశాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా అమలు కాబడుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా 18 మందిని టీటీడీ బోర్డు గుర్తించింది. నవంబరు 18, 2024 టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసి ఎండోమెంట్ యాక్ట్ 1060 1989 ప్రకారము హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని చెప్పి ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగంలో చేరి అన్యమతాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు, భక్తుల మనోభావాలను టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళు అట్లాంటి ఉద్యోగుల్ని హిందూ మతేతర కార్యక్రమాలలో పాల్గొంటూ టీటీడీ ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆ 18 మంది ఉద్యోగులను ఐడెంటిఫై చేసింది. ఆ 18 మంది అన్యమత ఉద్యోగులలో ఎవరైనా తిరుమల టీటీడీ ఆలయ అనుబంధ విభాగాలలో ఉన్న ఆలయాలలో ఉన్నా సరే వారందరిపైన కూడా తక్షణమే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని, బదిలీ చేయాలని చెప్పి ఆర్డర్ వేసింది. సదరు ఉద్యోగులు తిరుపతి తిరుమల దేవస్థానం ఆలయాల్లో, ఉత్సవాల్లో, ఇతర హిందూ కార్యక్రమాల్లో నియమించకూడదని అట్లాంటి వారిని ఆదేశించింది. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడము లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపాలని తీర్మానించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నటువంటి సందర్భంలో ఇది స్వామివారి యొక్క భక్తులు మనోభావాలు ఆనందంతో ఈ ప్రకటనతో నిండుతోంది అనేటటువంటి విధంగా ఆనందంగా చెప్పుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. నమస్తే.